వార్తారంగంలో సరికొత్త సంచలనం. శృంగవరపుకోట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గొంప కృష్ణ తన ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించారు. వేపాడ మండలంలోని సంజీవమెట్ట, కడకొండ, వావిలిపాడు, చామలాదేవి అగ్రహార గ్రామాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలకు వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో గొంప వెంకట్రావు, లవుడు రవికుమార్, గొరపల్లి రాము, గుమ్మడి భారతి, గురుపోటి వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ సోంపురం, గనివాడ సన్యాసనాయుడు, విన్యకాపల్లి సర్పంచ్ మాదిబోయిన మంగరాజు, ఆడారి రమేష్, గోర్లి నాగరాజు, బల్లంకి ఎక్స్ సర్పంచ్, సిరికి రమణ, ఆతవ ఎక్స్ సర్పంచ్, మంచిన అప్పలసూరి ఎక్స్ సర్పంచ్, ఆకుల సీతంపేట, పల్లి ధనుంజయ్ బల్లంకి వైస్ ప్రెసిడెంట్ మరియు కేపీ నాయుడు బల్లంకి ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, కొట్టన అర్జునరావు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వీలుపర్తి, ముక్కన రామకృష్ణ వేపాడ మండలం తెలుగు యువత అధ్యక్షులు, సేనాపతి గణేష్ ఐటీడీపీ వేపాడ మండలం ప్రెసిడెంట్, కిలపర్తి హరి ఐటీడీపీ అధ్యక్షులు, ఎస్కోట లగురు ఇరినాయుడు విమలపల్లి, బోజంకి నారాయణమూర్తి నల్లబెల్లి, నర్సిపల్లి వెంకటరమణ కుమ్మపల్లి టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షులు, బెహ్రా నాగేశ్వర రాయుడుపేట, చప్ప దేముడు బొక్కినాయుడుపేట మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గొంప కృష్ణ తన ఎన్నికల ప్రచారం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. అందరికీ నమస్కారం. స్వతంత్ర అభ్యర్థిగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ముందే ప్రకటించినట్టుగా ఈరోజు ఎన్నికల ప్రచారం సొంత మండలమైనటువంటి వేపాడు నుంచి మొదలుపెట్టాం. సంజీవమెట్ట, కరకొండ, వావిలిపాడు పంచాయతీలోని గ్రామాలన్నీ ఈరోజు సందర్శించడం జరిగింది. మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే, గత 2 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో గొంప కృష్ణ ఏ విధంగా ప్రజలకు సేవ చేశాడు, ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నాడు అనేది మీకు తెలుసు. రేపు అభ్యర్థిగా గెలిచి తప్పనిసరిగా ఇంకా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో శాసనసభలో అడుగుపెట్టాలని మేము ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. మీ అందరి సహకారాలు ఉంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో పాటు ఇక్కడ టీడీపీ అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత మాకు డెఫినెట్గా సానుకూలంగా ఉంటుంది. మీ అందరూ కూడా సహకరించి మమ్మల్ని గెలిపిస్తే రానున్న రోజుల్లో మీకు మంచి సేవ చేయడంతో పాటు మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.